బావా ఈ రోజు వంట ఏం చేయను? ఏదో ఒకటి చేయమ్మా. ఏదో ఒకటి ఎలా చేస్తాను? నువ్వే చెప్తే అదే చేస్తాను. సరే, సాంబారో పప్పుచారో చెయ్యి. సాంబారా పప్పుచారా ఏదో ఒకటి చెప్పు, నీకు ఏది నచ్చితే అదే చేస్తా. సాంబార్ చెయ్యి. సరే, సాంబార్లో సొరకాయ వేయాలా? సొరకాయ వేయొద్దు, అస్సలు తిన్ను. సాంబార్లో సొరకాయ వేస్తే చలవ చేస్తుంది. నేను సొరకాయ వేస్తాను, నువ్వు తిను. అంతకాడికి నన్ను అడగటం ఎందుకు? మీకు ఇష్టం లేకుండా ఏ రోజు ఏమైనా చేశానా? ఇంతకీ సాంబార్లో ములక్కాయ వేయాలా? సాంబార్లో మునకాయ ఖచ్చితంగా ఉండాలి. ములక్కాయలు ఎక్కువ తింటే ఫైల్స్ వస్తాయి. ఫైల్సా? ఎక్కడ వస్తాయి? ఫైల్స్ అంటే సంకలు వస్తాయి అనుకున్నావా ఏంటి? వచ్చినాక నీకే తెలిసిద్ది. చాలే గాని సాంబార్ చక్కగా చేయాలా పలసగా చేయాలా? ఎలాగోలా చెయ్యవే, ఎందుకు పొద్దున్నే విసిగిస్తున్నా? ఎలాగోలానా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి? మీకు ఇష్టం లేకుండా, మీకు తెలియకుండా ఏ రోజైనా ఏనాడైనా ఏమంటన్నా చేశానా? సరే, చిక్కగానే చెయ్యి. అంత చక్కగా పెట్టే కాడికి పప్పే వండుకోవచ్చు, ఇంకా సాంబార్ ఎందుకో. సరే, పలసగానే చెయ్యి. పలసగా చేసుకునే కాడికి రసమే పెట్టుకోవచ్చు, ఇంకా సాంబార్ ఎందుకో. చీ, జీవితంలో ఒకసారి నువ్వు నా మాట విన్నావంటే నేను పోతున్నా. ఎక్కడికి? ఆడుకోసాడకు పోతున్నా. ఇంటికి తిరిగి వచ్చి ఆలోచన ఉంటే వచ్చేటప్పుడు కర్రీ పాయింట్లో సాంబార్ పట్టరా. బుద్ధుండగా జీవితంలో ఇంకా సాంబార్ తింటానా? అన్నట్టు మర్చిపోయా, నా మతి మరపు మండ. లైక్ చేసి ఫాలో కట్టలే, కామెంట్ ఖచ్చితంగా చేయండి.